వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ జిల్లాలలో ఘనంగా ముగిసిన కబడ్డీ పోటీలు. నల్గొండ పట్టణ 10వ వార్డు నీలగిరి కాలనీలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నైనా జస్వాల్. కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన గోపురానికి పూర్తయిన బంగారు తాపడం పనులు. ఈ నెల 14న విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్న చిత్రం తల. శిలాజ ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించాలన్న నల్గొండ జిల్లా ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ బి దిలీప్ నాయక్. ఉస్మానియా యూనివర్సిటీలో పుప్పడి నేత పారాగా మంజరి అవార్డు అందుకున్న చిలుకూరి శివానీ నేత. ఐఎంఏ ఆధ్వర్యంలో గుండె పరీక్షల శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్లు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి పదవి చల్లా లక్ష్మీకాంత్కి ఇవ్వడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ. మేళ్లవాయి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగాపుర గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగాపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు. గంగాపురం గ్రామంలో ఉచిత కంటిపొర చికిత్సా శిబిరాన్ని శంకర నేత్రాలయ మోసు మాదాడి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇలాంటి సేవలు మండలంతో పాటు నియోజకవర్గ స్థాయిలో అందించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురికి కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్, సీనియర్ నాయకులు ద్యాప కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి రామరెడ్డి, మాజీ సర్పంచ్ దారా సైదులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాదాడి బ్రదర్స్ అందరూ కూడా వేదిక మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ గారు మాట్లాడాల్సింది. ఈ శంకర నేత్రాలయ ఇప్పుడు ఎట్లా బిడ్డ మంచిగా వస్తున్నా సార్ వాళ్ళు ఇచ్చిన అద్దాలు గుర్తుపెట్టుకోవాలి. రైట్ బాగా వస్తుంది. శాంతి ఇచ్చడమే కాకుండా మన ఊరికి మనం ఏం చేస్తున్నామనే దాంట్లో కూడా కొంత ప్రజల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి ఆదరణ అభిమానం లభిస్తుందని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం. నిజంగా కూడా చాలామంది క్యాంపులు పెట్టినమా ఏదో అప్పటి మందం చూసి హైదరాబాద్ పోండి మేము అక్కడ హాస్పిటల్ ఉంటుందని చెప్పిన వాళ్ళని చూసాం. కానీ ఇక్కడే చికిత్స నిమిత్తం అద్దాలతో పాటు ఆపరేషన్ కూడా చేయించడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఉత్తేజం చేసి ఇంకా కూడా ఈ మండలానికి మీరు సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మీ ఫౌండేషన్ కానీ మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తిశేషులు వాళ్ళ పేరు మీద ఈ రకంగా కార్యక్రమాలు చేయడం, ఈ గ్రామంలో మంచి పేరు తేవడం, అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకాలను కూడా స్మరించి వాళ్ళు ఈ మండలమే కాదు ఈ గ్రామమే కాదు మండలానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత వహించినటువంటి ఆనాటి జ్ఞాపకాలను పెద్దలు కృష్ణారెడ్డి గారు గుర్తు చేయడం, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు యాదగిరి గారు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గారు, లింగాల భిక్షమ గారు చైర్మన్ గారు,
ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిజంగా కూడా ఇది ఒక చక్కటి కార్యక్రమం. దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ తన గ్రామానికి మేము మా వంతు కృషి చేయాలి, మా వంతుకు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులకు యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ, ఈ ఒక్క గ్రామం కాదు మీ అందరి సహకారంతో ఇంకా కూడా ఈ మండలంలో మీ జ్ఞాపకాలుగా కొన్ని గ్రామాలను కూడా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ, ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమం. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ దాన గుణం కానీ ఈ పేదల పక్షాన మీకున్న మమకారాన్ని నిజంగా కూడా ఆ దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా కూడా మీ శంకర్ నేత్ర ఫౌండేషన్ ఎక్కువ కూడా కార్యక్రమాలు చేసి పేదల పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి గౌరవం కానీ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విధాల ఇంకా కూడా మీ సహాయ సహకారాలు అందించి పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ఉదయం 9 గంటలకు రావచ్చు ఉండే కొన్ని కార్యక్రమాలు లేట్ అయినా కాబట్టి మరొకసారి మీ ఫౌండేషన్ అభినందిస్తూ 15 రోజులు 3 డివిజన్లు 31 మండలాలు 450 జట్లు, వేల మంది క్రీడాకారులు లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు తీవ్ర ఉత్కంఠత. ఇక ఫైనల్ మ్యాచ్ అయితే నువ్వా నేనా అన్న రేంజ్లో టెన్షన్. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు గత రాత్రి ఘనంగా ముగిశాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పోటీలు ఫుల్ సక్సెస్ అయ్యాయి. ఆదరణ కరువవుతున్న కబడ్డీ క్రీడాకారులకు ఈ పోటీలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇటు 15 రోజుల పాటు ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ క్రీడాకారులను మరింత ఉత్తేజపరిచాయి. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు గత రాత్రి ఘనంగా ముగిశాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పోటీలు ఫుల్ సక్సెస్ అయ్యాయి. ఆదరణ కరువవుతున్న కబడ్డీ క్రీడాకారులకు ఈ పోటీలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇటు 15 రోజుల పాటు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ క్రీడాకారులను మరింత ఉత్తేజపరిచాయి. ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారిలో నూతనోత్సాహాన్ని నింపాయి. మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ జిల్లాలలో కబడ్డీ పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, ఆ తర్వాత జిల్లా స్థాయి వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. 450 జట్లు, వేల సంఖ్యలో క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు, తమ ప్రతిభను కనబరిచారు. పోటీలలో భాగంగా నల్గొండ, మిర్యాలగూడ డివిజన్ టీంలు ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ నల్గొండ టౌన్లోని ఎన్జీ కళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగింది. చివరకు మిర్యాలగూడ డివిజన్ టీం పైచేయి సాధించి జిల్లా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక హాజరయ్యారు. క్రీడాకారులకు ఉత్తేజపరిచేలా బిగినింగ్ టచ్ ఇచ్చారు. విజేతగా నిలిచిన టీంకు రన్నరప్ రన్ టీంకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి, డిఎస్పీ విఠల్ రెడ్డి, సిఐలు రాజశేఖర్ రెడ్డి, నాగరాజ్, కరుణాకర్, ధనుంజయ్, ఆర్ఐ సూరప్ప నాయుడు, ఎస్ఐలు వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు, దగ్గుపాటి విమల, నారాయణ కవిత, బాలునాయక్, ఇమాం కరీం, ఇర్ఫాన్, నరేందర్, సత్యనారాయణ, అర్జున్, రాంబాబు, ఎల్లయ్య, షరీఫ్, పరమేష్, సైదులు, వాలంటీర్స్ కేశవ్, కార్తీక్, రంజిత్, నగేష్ క్రీడాకారులు పాల్గొన్నారు. 5 నిమిషాలు మాత్రమే ఆట మిగిలింది. 17-12 5 పాయింట్ల లీడ్లో దేవరకొండ టీం. 5 పాయింట్ల లీడ్లో దేవరకొండ టీం. 5 నిమిషాల్లో ఆట మాత్రమే మిగిలి ఉన్నది. నెక్స్ట్ మ్యాచ్ నల్గొండ వర్సెస్ దేవరకొండ 1. నల్గొండ నిమిషాలు మాత్రమే ఆట మిగిలింది. 17-12 5 పాయింట్ల లీడ్లో దేవరకొండ టీం. 5 పాయింట్ల లీడ్లో దేవరకొండ టీం. 5 నిమిషాల్లో ఆట మాత్రమే మిగిలి ఉన్నది. నెక్స్ట్ మ్యాచ్ నల్గొండ వర్సెస్ దేవరకొండ 1. నల్గొండ
శంకర్ అందరూ అయిపోయిందా? రాజన్న సార్ వీళ్ళందరూ వీళ్ళందరూ టీము మండల స్థాయి టీమ్ నెంబర్ 1 జిల్లా స్థాయిలో ఇట్లాంటి కబడ్డీ పోటీలు పూర్తి చేసుకొని అదే టీం ఎలాంటి మార్పులు చేయకుండా మనం ఈరోజు గేమ్ ఆడటం జరిగింది సార్. ఇది జిల్లా స్థాయిలో విజయ బహుమతిగా నిలిచి కంగ్రాచులేషన్స్ నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ టీం. మన పండుగ రాజశేఖర కోచ్ గిరిబాబు సార్ ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గట్టి క్లాప్స్ కొట్టాలి. ఎంకరేజ్మెంట్ అనేది అందరికీ నమస్కారం. మనం ఇవాళ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా యువతేజం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఇవాళ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ చెందిన టీం గెలవడం జరిగింది. ఈ పోటీలన్నింటిలో కూడా ఇప్పుడు దాకా మన మండల్ వైజ్ కాంపిటీషన్, దాంతో డివిజన్ వైజ్, దాంతో డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ జరిగింది. మొత్తం కలిపి 434 టీమ్స్ అని పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మండలాల నుంచి మినిమం 10 దాకా. అందులో ఇవాళ ఫైనల్స్ ఇవాళ జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ చెందిన వాళ్ళు గెలవడం జరిగింది. ఇది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి మిషన్ పరివర్తన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా యువతేజం అనేది ఈ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి అందులో మాకు ముఖ్యమైన సపోర్ట్ అనేది యూత్తో ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ గేమ్స్ ద్వారా మేము యూత్కి దగ్గర యూత్ నుంచి ఇన్ఫర్మేషన్, లేకపోతే యూత్ నుంచి మా కాంటాక్ట్ అనేది అవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా అందరూ కూడా పార్టిసిపేట్ అయినారు. 434 టీంలు అంటే చాలా మంచి స్పందన వచ్చింది దీనికి. దీని తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా కూడా డ్రగ్స్ లాంటివి, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటివి ఉన్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకి ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా పరిచయం అయినారు. ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. అదేవిధంగా యువతలకి కూడా ఏమైనా మరి తొందరలోనే ఒక జాబ్ మేళా లాంటిది తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన డేటా, అన్ఎంప్లాయ్మెంట్ ఏముందో కూడా మరి వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో కూడా ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తారు. ఇదంతా కూడా మా డిఎస్పీ నల్గొండ గారు, డిటీసీ గారు, ఏఎస్పీ డిఎస్పీ మీడియాలు కూడా అందరూ కూడా డివిజన్ స్థాయిలో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇక్కడ జరిగింది. నల్గొండ పట్టణంలోనే 10వ వార్డు నీలగిరి కాలనీలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ నిర్వాహకులు, కాలనీ ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. నల్గొండ పట్టణంలోని 10వ వార్డు నీలగిరి కాలనీలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ నిర్వాహకులు, కాలనీ ప్రజలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జడ్పీటీసీ
వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, 10వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు జానయ్య, వివిధ వార్డులకు చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొబ్బరికాయ హారతి కర్పూరం పెట్టి కొబ్బరికాయ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని నీలగిరి దేవస్థాన కమిటీ సభ్యులు మరియు నీలగిరి వాసుల తరపున అందరికీ పురప్రముఖులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీ లక్ష్మీనరస్వామి. జై శ్రీ లక్ష్మీనరస్వామి. నల్గొండ 5 లక్షలు కానీ దాని ట్రాన్స్పోర్ట్ చేసి 50,000 కానీ 500 లక్షలు కానీ 6 లక్షలు కానీ గాలి వచ్చాను చెప్పని ఇంత దూరం మీరు ఎవరు వచ్చిన మీరు అని చెప్తారు. తప్పకుండా ఈరోజు రామాలయం కట్టించిన కులగొట్టి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు చైతన్యంగా ఉంటే ఊరిపై తీసుకుంటే దాన్ని కులగొట్టి మొత్తం కట్టించారు. దేవుడు వేణుగోపాల స్వామి 40 వేలు చూడవచ్చు. మన కళ్యాణం మీద 30,000 మంది వచ్చింది. మా అన్నగారు చైతన్య మోహన్ చైతన్యంగా మీ 5 అన్నదానం తలాయి తీసుకున్నారు. ఎందుకంటే భక్తి దేవుడు ఏంటంటే ఆపదకు సాపదకు ఒక ధైర్యం మనకు ధైర్యాన్ని ఇచ్చడానికి ఒక మంచి. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారసింహస్వామి పరబ్రహ్మణే నమః. మన నీలగిరి ప్రాంతంలో కొలువు తీరుతున్నటువంటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు 2వ రోజు. సుమారుగా 2 రోజుల నుంచి స్వామికి శోభాయాత్రలు, అంకురారోపణ, నిన్నటి రోజున అరణిమంథన కార్యక్రమాన్ని, పంచగవ్య ప్రోక్షణ, ఛాయాధివాసము, జలాధివాసము ఇవన్నీ కూడా నిన్నటి రోజున జరిగాయి. ఈరోజు 2వ రోజు స్వామికి విశేషించి చక్కటి పంచగవ్యాలతోని అభిషేకాన్ని, అదేవిధంగా సముద్రపు మట్టి, అలానే పుట్టమట్టి, అలానే చెరువు మట్టి, ఈ మృత్తికలతోటి స్వామికి చక్కగా అభిషేకాన్ని జరుపుకున్నాం. పసుపుతోటి, లాజాలతోటి స్వామికి లాజాధివాస కార్యక్రమాలను జరుపుకున్నాం. ఇవన్నీ కూడా స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నైనా జస్వాల్ ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఫ్యాన్స్ రూపకంలో చేసిన క్రీడలను ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నైనా జస్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఫ్యాన్స్ రూపకంలో చేసిన క్రీడలను ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, మనోధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ట్రినిటీ విద్యా సంస్థల విద్యార్థులు
మాల్యం అనే క్రీడలో నేషనల్కు ఎంపిక కావడం చాలా గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ట్రినిటీ డైరెక్టర్ మంజుల, చౌటుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెండడి రాజు దంపతులు, ఎంఈఓ, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు దూడల భిక్షంగౌడ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు డ్యాన్స్ ప్రోగ్రాంలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో మన విద్యా సంస్థ విద్యతో పాటు రిథమిక్గా ఎక్సర్సైజ్ చేయొచ్చని, అదేవిధంగా ప్రతి ఆటలలో ముందుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనందరి ముందు పిల్లలు ప్రదర్శించిన రిథమిక్ డ్యాన్స్లు, దాని తర్వాత రిథమిక్గా వాళ్ళ ఎక్సర్సైజ్లు మన ముందు ప్రదర్శించినారు. ఇదే విధంగా అందరూ విద్యార్థులు ఇంకా ముందుకు రావాలని, ఇంకా ముందు మనం మల్కంతో పాటు ఈ పాత ఏవైతే ఇప్పుడు మనం చేస్తున్నామో ఆటల పోటీలు, కబడ్డీ వీటితో కాకుండా జిమ్నాస్టిక్స్ కూడా ముందుకు తీసుకురావాలని నెక్స్ట్ ఇయర్ మన ప్లానింగ్. ఇది మన స్కూల్ ప్లానింగ్. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ ఇదే ప్రోగ్రాంలో పూర్తి జిమ్నాస్టిక్స్తోనే మన ఈవెంట్ ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 103వ జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 103వ జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేవని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొని విద్యార్థులందరినీ ఏకం చేసి ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్పించి భావితరాలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆయన యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు నాయకునిగా సబడ వర్గాలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని అన్నారు. తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం నిలిచి విలువలు కలిగిన నాయకుడిగా ధర్మభిక్షం అందించిన స్ఫూర్తి నేటి తరాలకు అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ నరేష్ గౌడ్, బీసీ యువజన సంఘం నాయకులు రావుల రాజేష్ గౌడ్, నర్సింగ్ శివకోటేష్ గౌడ్, నిరంజన్, నాగాచారి, మనోజ్, చింటూ, పెద్దవోని సీను గౌడ్, పేరు శివశంకర్ గౌడ్, గోపి తదితరులు పాల్గొన్నారు. సాయిదాం బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి ఆశయాలని అమరే బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ అమరే బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ సాయిదాం బొమ్మగోని ధర్మభిక్షం ఆశయాలని సాయిదాం విద్యార్థుల ఐక్యత సాయిదాం బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి ఆశయాలని సాయిదాం బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి ఆశయాలని అమరే బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ అమర్ హై బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ అమర్ హై బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్. కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ ధర్మభిక్షం గారి 103వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. కామ్రేడ్ ధర్మభిక్షం గారు అసెంబ్లీలో, పార్లమెంటులో బీసీల ఐక్యత కోసం ఎంతో గలం ఇప్పిన మహానీయుడు. ఆయన కోసం మనం ఎంతైనా త్యాగం చేసి ఆయన అడుగుజాడలో నడవాలి. మనం బీసీలంతా ఐకమత్యమై ఉండి మన బీసీలను గెలిపించుకోవాలి. వెనుకబడ్డ బీసీలని ముందంజలో నడిపించి వాళ్ళ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఉద్యోగాల కోసం అన్నిట్లలో హక్కులు కలిపే విధంగా ఉద్యమాలు చేసి ఆయన స్ఫూర్తిగా నడిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని మునుగోడులో కానీ, సూర్యాపేటలో కానీ, లేదా మన విజయవాడ హైవేలో కానీ పెట్టి ఆయనకు ఒక కానుకగా ఇవ్వాలని బీసీ యువజన సంఘం, విద్యార్థి సంఘం
రాజాధికార సమితి సంఘం గౌడ సంఘంకి వెళ్ళి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఈరోజు ఎంతో ఆయన జయంతి ఎన్నో త్యాగాల పోరాటాల ఫలితం జరుపుకోవడం చాలా ఆనందకరం, అభినందనీయం. జై బీసీ, జై జై బీసీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా అతని యొక్క జీవిత చరిత్రను మొత్తం పాఠ్యాంశంలో చేర్చి భావితరాలకు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి సింహస్వామి దేవస్థానం గర్భగుడిపై ఉన్న పంచతల దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపడం బిగింపు పనులు శనివారంతో పూర్తయ్యాయి. దీంతో పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి శనివారం ఆలయ ఈవో భాస్కర్రావు పూర్తి వివరాలు వెల్లడించారు. సింహస్వామి దేవస్థానం గర్భగుడిపై ఉన్న పంచతల దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపడ బిగింపు పనులు శనివారంతో పూర్తయ్యాయి. దీంతో పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శనివారం ఆలయ ఈవో భాస్కర్రావు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు పంచారాత్ర ఆగమ శాస్త్రం పద్ధతుల్లో స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయి. 19న స్వస్తిక వాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనంతో ఉత్సవాలు ప్రారంభమై ఈ నెల 23న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం చేపట్టనున్నారు. ఉత్సవాల చివరి రోజైన ఈ నెల 23 స్వర్ణమయమైన దివ్య విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 మూల నక్షత్రం వృషభ లగ్నంలో అర్చకులు సీఎం రేవంత్ చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురంపై సంప్రోక్షణ పూజలు చేసి బంగారు దివ్య విమాన గోపురాన్ని స్వామికి అంకితమిస్తారు. ఈ ఉత్సవాలన్నీ వానమలై పీఠాధిపతి రామానుజీయ స్వామి పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ నెల 23న చేపట్టే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్, మండల చైర్మన్, ఎండోమెంట్ మినిస్టర్, జిల్లా మంత్రి, ప్రభుత్వం విప్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈసీ అనుమతులు కోరారు. ఈసీ అనుమతి ఇస్తుందని ఈవో భాస్కర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఓం శ్రీ లక్ష్మణస్వామి నమః. శ్రీ లక్ష్మణస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయినాయి. దాన్ని 19 నుంచి 23 వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితం ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విత్డ్రా తోటి ఒక 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ అది ఒక 12 కేజీల 700 గ్రాములు ఉంది. అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీల 652 వచ్చింది. 30 కేజీల 51 గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది. సో మొత్తం ఇట్లా 65 కేజీల 84 గ్రాములని మనం ఇచ్చేసాం. ఇది మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్స్ గోపురం. ఈచ్ స్క్వేర్ ఫీట్కి 6 గ్రాములు ఉపయోగిస్తాం.
ఓకేనా? అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి దివ్య విమానానికి గోపుర కుంభాభిషేకం జరుగుతుంది. అనగా మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, పంచకుండాత్మకంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైనటువంటి వానమామలయ జీరస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క స్వీయ సంకల్పానుసారము ప్రజా అధికారులు, ప్రభుత్వాధికారులు, భక్తులు, దాతలు, ఉదారుల యొక్క ఔదార్యంతో ఈ మహామహోత్సవం మహావైభవం. దీప ఆర్ట్స్ బ్యానర్పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా తల. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ ర్యాగిన్ రాజ్ ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కార్ హీరోయిన్గా, రోహిత్, ఎస్తేర్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ ప్రేక్షకులతో కలిసి ఆదివారం ప్రసాద్ ఐమాక్స్లో చిత్రాన్ని చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దీప ఆర్ట్స్ బ్యానర్పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా తల. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ ర్యాగిన్ రాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కార్ హీరోయిన్గా, రోహిత్, ఎస్తేర్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు ఈ నెల 14న విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ ప్రేక్షకులతో కలిసి ఆదివారం ప్రసాద్ ఐమాక్స్లో చిత్రాన్ని చూశారు. అనంతరం వీడియోతో మాట్లాడారు. ఆల్రెడీ 10 మూవీ చేసిన హీరోలా చేస్తున్నారు. మీరన్నీ చూసారు, ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. బాగా చెప్పండి. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా సార్? ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది. మా అబ్బాయికి ఎక్స్ట్రీమ్, నాకు మంచి పేరు వస్తుంది, నా అబ్బాయికి మంచి పేరు వచ్చింది. అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి, ఇటువంటి టాక్ వచ్చింది. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాస్టర్ చాలా మంచి అవకాశం ఇచ్చాడు. అలాగే రాగిన్ కూడా చాలా మంచి చేసాడు, గ్రేట్ అనుకోవాలి. ఫస్ట్ టైం ఇలా పెద్ద ప్రొఫెషనల్ లెక్క చేసాడు, చాలా గ్రేట్ అనుకోవాలి. అలాగే మా టీంలో దీక్షిత్ అన్న మస్తు చేసాడు, చాలా మంది చేసాడు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అందరికీ థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సూపర్ ఉంది సార్. మంచి డైరెక్షన్, ఫోటోగ్రఫీ అంతా చాలా చాలా బాగుంది సార్. సూపర్ ఉంది. సౌండ్ వస్తుందా? ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా చాలా హ్యాపీ. ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు. ఫస్ట్ చిన్న మూవీ నెల థియేటర్ తక్కువ ఉంది, ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు. సో అందరూ ఆడియన్స్కి ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్ వచ్చేసి సంతోషం ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్. నా అబ్బాయి మూవీ ఇంత సంతోషమైన హిట్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం కేంద్ర మినిస్ట్రీస్ ఆఫ్ పెట్రోలియం సహజ వనరుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాక్ష్యం 2024-25 వాగ్దాన్ ర్యాలీని నల్గొండ జిల్లా ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ ఐఓసీల్ సేల్స్ ఆఫీసర్ బి దిలీప్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం కేంద్ర మినిస్ట్రీస్ ఆఫ్ పెట్రోలియం సహజ వనరుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాక్ష్యం 2024-25 వాగ్దాన్ ర్యాలీని నల్గొండ జిల్లా ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ బి దిలీప్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణం, స్థిరమైన ఇంధన సంకల్పితమే నిర్దేశాలను చేయాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇంధన పొదుపును పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది, డెలివరీ బాయ్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సాక్ష్యం 2024-25 అనేది మనం ఫ్యూయల్ కన్జర్వేషన్ గురించి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ సాక్ష్యం అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఇవాళ మనము వాకథాన్ అరేంజ్ చేస్తున్నాం నల్గొండలో, ఇక్కడ నుంచి క్లాక్ టవర్ సర్కిల్ వరకు. దీని ఉద్దేశం ఏంటంటే మనం ఫ్యూయల్స్ని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి, ఫ్యూయల్ కన్జర్వేషన్ చేయాలి, అండ్ మనము గ్యాస్ బేస్డ్ ఎకానమీకి మూవ్ కావడానికి అంటే క్లీనర్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం కోసం ప్రజల్లో అవగాహన కోసం మనము ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాం. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుందండి. February 14th నుంచి February 28th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఫర్ దిస్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి. ఇందులో భాగంగా February 14th నాడు ఆల్ ఓవర్ తెలంగాణలో మన గవర్నర్ గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఈ వారం February 16th 2024-25కి ఎవ్రీ ఇయర్ ఈ కన్జర్వేటివ్ ఏది మన ఆయిల్స్ ఏది ల్యూబ్స్ కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఏవైతే కన్జ్యూమబుల్ ఆయిల్స్ ఉన్నాయో వాటి గురించి ఈ సాక్ష్యం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇదేమో వాకథాన్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ మళ్ళీ సైక్లథాన్ కూడా ఉంటుంది. ఈ ఐఓసి వారు నిర్వహిస్తున్న ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసమని, పర్యావరణ పరిరక్షణ కోసమని మనందరికీ అవేర్నెస్ కలిగేయాలని ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇవి పీరియాడికల్గా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సో దీంతో వినియోగదారులకు కూడా ఒక అవగాహన వస్తుందని కంపెనీ వారి ఉద్దేశం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సెమినార్లో పద్మశాలి ముద్దుబిడ్డ చిలుకూరి శివాని గుండాల మండలం సీతారాంపుర గ్రామానికి చెందిన వ్యక్తి ఒక పుప్పోడి నేత పరాగా మంజరి డిజైన్పై అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సెమినార్లో పద్మశాలి ముద్దుబిడ్డ చిలుకూరి శివాని తండ్రి పాండురంగయ్య గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఒక పుప్పాడి నేత పరాగా మంజరి డిజైన్పై గుర్తింపు పొందడంతో ప్రత్యేకంగా ఆహ్వానించి అవార్డును సురేష్ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎక్రిసెట్ ప్రొఫెసర్ మెక్బాల్ మహమ్మద్ హెడ్ ములానా హజరత్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. చిలుకూరి శివాని మాట్లాడుతూ పరాగా అంటే పొప్పడి, మంజరి అంటే డిజైన్, సంస్కృతం నుండి తెలుసుకున్న ఈ పదాలను మా ప్రాజెక్టుకు పెట్టారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకున్నా కుదరక బాటనీ సబ్జెక్టు తీసుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బాటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు. బాటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సార్ నాకు ఈ డిజైన్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకురాగలిగాను. పారాగా రేణువులను 2 విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్
స్ట్రక్చర్ సేమ్ స్కానింగ్ ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. ఈ అందమైన పారాగ రేణువుల నుంచి మెటిక్స్ డిజైన్గా తీసుకురావడానికి 4 రోజుల సమయం పట్టింది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్లోనే టెక్స్టైల్స్ ఫ్యాషన్ని తీసుకురానున్నారు అని తెలిపారు. మాది చేనేత కుటుంబం. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకువచ్చాను. ఈ ప్రింట్ను నేటితోనూ బిజినెస్గా తీసుకోవచ్చు, ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు. నేను టీషర్టుపై బెడ్షీట్పై కూడా వర్క్ చేశాను. దీనిని తెలంగాణ ప్రభుత్వ టెక్స్టైల్ శాఖకు అందించి వారి సపోర్టు తీసుకుంటామని ఆశిస్తున్నానని చిలుకూరి శివాని నేత అన్నారు. Department of Botany, Osmania University. The title of my project is Paraga Manjari, exploring the integration of pollen motifs in textile design, a new application in palynology. Introduction. Nature has always been a profound source of inspiration for textile design. Like we know that we incorporate each and every flora and fauna motifs like the cheetah prints. We'll use it on the scarves and each and every patterns on the male shirts and all these things. So our sir and I incorporated the pollen design patterns into the textile design. The etymology of Paraga Manjari is taken from, it is a Sanskrit word. It is the Paraga is pollen and Manjari is cluster or a design. The term Paraga Manjari is coined by Allam Vijayabhaskar Reddy sir and myself, and it is the fusion of natural aesthetics and artistic expression in textiles. Methodology. We have collected different pollen samples from the local plants and the SEM pictures from the palynology database, and then we've done the acetylysis process to clear the debris, and then microscopic analysis and image capture and digital illustration with Iris Pindix app and CAD and evaluation. These are the pictures where I've collected from the local department, Osmania University, and results. The concept of Paraga Manjari was successfully established between the art and science, and pollen patterns. We've made motifs. Motifs is a unique area which is this. It is, the first one is Azadi Rakta Indica. It is the motif, and then the patterns are the when the motif is repeated, it will be turned into patterns. These are the patterns, and the right side are the fabric mock-up, where we'll get an idea how the pictures are gonna be into a design. And this is the thing in which this is the pollen and this is the motif. It is pattern and the fabric mock-up of Adathidacta indica. It is Vachellia nilotica. This is pollen, this is motif, and it is incorporated into bag. Conclusion. The Paraga Manjari approach offers a novel, and we integrated the art and science to create this design, and we've done this successfully. So it is a novel artistic approach. We've applied for the patent, and where it will be, we'll be getting a patent shortly. And I want to show you, this is the prototype on the jute bag, and it is the prototype on the fabric with the digital, and it is on the t-shirt, and the other t-shirt is on the polyester one. So we want to show you the different fabrics, and we've successfully established. పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత పిల్లల గుండె పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ పిల్లల గుండె డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు, డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యంలు విచ్చేసి నల్గొండ జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లల గుండెలను పరీక్షించి కావలసినటువంటి సలహాలు ఇచ్చి పిల్లల తల్లిదండ్రులు అడిగిన సందేహాలు తీర్చారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య మాట్లాడారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత పిల్లల గుండె పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ పిల్లల గుండెల డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు, డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యంలు విచ్చేసి నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పేద పిల్లల గుండెలను పరీక్షించి కావలసినటువంటి సలహాలు ఇచ్చి పిల్లల తల్లిదండ్రులు అడిగిన సందేహాలను తీర్చారు. ఈ శిబిరంలో అత్యంత విలువైన పరీక్షలు, ఇకోకార్డిగ్రామ్ స్కానింగ్ పరీక్షలు చేసి పిల్ల గుండెల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ అనేక రుగ్మతలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 100 మంది పిల్లలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ, నాగేశ్వరరావు, గణపతి చాలా అనుభవం ఉన్నటువంటి పిల్లల గుండె వైద్య నిపుణులు అని, మన నల్గొండకు వచ్చి మన పేద పిల్లలను పరీక్షించడం చాలా అదృష్టమని అన్నారు. అలాగే తెల్లగా కనపడుతున్నటువంటి బియ్యం, ఉప్పు, పంచదారాలను మితంగా తీసుకొని గుండెకు సంబంధించిన జబ్బులను నివారించవచ్చని సూచించారు. తెలంగాణ రాష్ట్ర IMA ఫాస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ACH పుల్లారావు మాట్లాడుతూ, ఎంతో మంచి హృదయంతో ఈ శిబిరానికి వచ్చిన నాగేశ్వరరావు, గణపతిలను అభినందిస్తూ, ఇక్కడకు వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్న వయసుతోనే ఇలాంటి శిబిరాలలో పాల్గొని వారికున్న పిల్లలకు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకొని తొలి దశలో నిర్ధారించుకున్నట్లయితే భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు వదలకుండా హార్ట్అటాక్ రాకుండా నివారించుకోవచ్చని, తద్వారా తమ తమ కుటుంబాలను నిలకడగా ఉంచుకొని ఆర్థికంగా వెనుకబడకుండా ఉండొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో IMA ప్రెసిడెంట్ డాక్టర్ యాదయ్య, సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ విజయ్ కుమార్, సీనియర్ డాక్టర్లు డాక్టర్ AVS శ్రీనివాసరావు, డాక్టర్ జల్లా దైవదినం, డాక్టర్ అనితారాణి, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ అనిల్ పాల్గొన్నారు. డాక్టర్ గణపతి గారు సార్ గుండె ఆపరేషన్ చేసే డాక్టర్, అలాగే మామూలుగా సార్ వాళ్ళకి టైం దొరుకుతారు. హైదరాబాద్ పోయి కావాలంటే చాలా అపాయింట్మెంట్ తీసుకోవాలని 2 నెలలు 3 నెలలు పడతారు. సార్ ఏదంటే ఇక్కడ ఫ్రీ క్యాంప్ చేయాలని టైం తీసుకొని ఇక్కడికి వచ్చింది. కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్ళకి కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయండి. 2-3 వాళ్ళకి టెస్ట్లు చేసి పంపిస్తారు. సరేనా? అది విషయం. ఎక్కువ మాటలు ఏంటంటే పనిచేయడం కోసం వచ్చిన సరేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరఫున మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ దామర యాదయ్య గారు అండ్ సీనియర్ చిన్నపిల్లల డాక్టర్ నల్గొండలో అనేక తన పదవీ విరమణ వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో యూనివర్సిటీలో చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పిల్లలకు, అనారోగ్యంలో పిల్లలకు, అప్పుడే పుట్టిన పసిపిల్లలకు, అప్పుడే పుట్టి ఎన్నో జబ్బులు పోయిన పసిపిల్లలకు మరి ట్రీట్మెంట్ చేయడమే కాకుండా పిల్లల విభాగంలో శాస్త్రీయంగా మనం ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పేసి ఒక యూనిట్ పెట్టి మరి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నల్గొండ జిల్లాను మరి ఎక్కడో ఆశ్చర్య శిఖరంలో నిలబెట్టిన మా యాదయ్య గారి ద్వారా ఈ రోజు మరి గవర్నమెంట్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి ఏం చేయాలో జరుగుతుంది. రెండోది ముఖ్యంగా ఈ రోజు ఈ చిన్నపిల్లల గుండె జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి వాళ్ళని మా ఫౌండేషన్ ఉంది మా హాస్పిటల్లో, ఒక ఫ్యూ లిటెడ్ హార్ట్స్ ఫౌండేషన్ అని, ఐశ్వర్య ఫౌండేషన్ అని, వరల్డ్ పిడియాట్రిక్ ఫౌండేషన్, వాటికి రెఫర్ చేస్తాం. వాళ్ళు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని అసెస్ చేసి దాని ప్రకారం ఎంత ఈ గుండె జబ్బు ఉండే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్రజలు ఎంతవరకు వాళ్ళు పేదవాళ్ళు ఎంతవరకు గ్యాప్ ఫండింగ్ చేయాలని గుర్తించి ఆ విధంగా అందరికీ వైద్యం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వైద్యం చేయాలనే ఉద్దేశం టీంలో చేరి టీం లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక మాట నమస్కారం. దానికి IMA నల్గొండకి చెప్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకుని అందరూ పిల్లలు గుండె రోగాలు ఏముంటాయో నాకు బాగా అంటే చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే తెల్లన్నం తింటే చాలా డబ్బులు తొలగింది లెక్క, మామూలు ముడి బియ్యం తింటే పేదలు లెక్క నమ్మకం తప్పది. తెల్లగా కనిపించే అన్నం కానీ, తెల్లగా కనిపించే చక్కెర కానీ, తెల్లగా కనిపించే ఉప్పు కానీ ఇలాంటి ఏది అర్థమైందా? ముడి బియ్యం అంటే ఎక్కువ పాలిష్ చేయకుండా తింటేనే మంచిది, ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ లాస్ట్ 2-3 years స్టడీ అయినప్పటి నుంచి ఎసెన్షియల్ అందరికీ మేము ప్రయాణం సపోర్ట్ చేస్తాం సార్. లాస్ట్ 2.5 years అంటే రొటీన్ ఆల్ ఎసెన్షియల్ అండ్ మీడియా బేబీస్ అందరికీ
రంగారెడ్డి, నల్గొండ ఇట్లా ఈ మెడికల్ ఈ జోన్లో ఇప్పుడు సప్లిమెంట్ చేసేస్తాము. థ్యాంక్ యూ సార్. అంటే అర్థమైందా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము సంతోషపడతాం. వాళ్ళంతా దూరం నుంచి వచ్చేస్తున్నందుకు ఉపయోగం జరిగితే అందరికీ మంచిది. మొత్తం ఫౌండేషన్ సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారిగా చల్లా లక్ష్మీకాంత్ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు ప్రకటన చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారిగా చల్లా లక్ష్మీకాంత్ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు ప్రకటన చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆయన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు జరిపిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులతో చర్చించకుండా అధ్యక్షులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చల్లా లక్ష్మీకాంత్ నియామక పత్రం సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యుల సమక్షంలో స్వీకరించాలని డిమాండ్ చేశారు. చల్లా లక్ష్మీకాంత్కు ఆర్యవైశ్యుల మద్దతు ఉంటే రాబోయే పట్టణ ఆర్యవైశ్య ఎన్నికలలో అధ్యక్షులుగా తనపై పోటీ చేసి గెలవాలని, అప్పుడు తాను కూడా చల్లా లక్ష్మీకాంత్ నియామకం సమర్థిస్తానని చెప్పారు. తన సవాలును స్వీకరించాలని చల్లా లక్ష్మీకాంత్ను డిమాండ్ చేశారు. మహాసభ బైలాస్ ప్రకారం ఇతర సంఘాలలో సభ్యత్వం ఉన్నవారు మహాసభ ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదని, అటువంటి వారికి మహాసభలో పదవులు ఇచ్చే అవకాశం లేదని అన్నారు. చల్లా లక్ష్మీకాంత్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులుగా గత 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని, అటువంటి వారికి మహాసభ జిల్లా కోశాధికారి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో ప్రపంచ ఆర్యవైశ్య సంఘంలో సభ్యత్వం ఉన్న కారణంగా సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా కొందరిని అడ్డుకున్నారని అన్నారు. తాను కేవలం ఆర్యవైశ్య మహాసభలో మాత్రమే సభ్యత్వం తీసుకొని మహాసభ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని, తనకు ఇతర సంఘాలలో సభ్యత్వం లేదని అన్నారు. జిల్లా కోశాధికారి పదవికి చల్లా లక్ష్మీకాంత్ నియామకం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తాను పట్టణ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి తర్వాతే యువజన సంఘం అధ్యక్ష పదవిని స్వీకరించానని, ఒక వ్యక్తికి ఒక పదవి ఉండాలన్నదే తన విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం యువజన నాయకులు యామా సంతోష్, వెంపటి రవితేజ, బెజగం ఫణి, కర్ణాటి కృష్ణ, కర్ణాటి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కన్యాకా పరమేశ్వరి గుడిలో ప్రెస్ మీట్ పెట్టడం విలేకరు మిత్రులందరికీ కూడా స్వాగతం. అలాగే నేను సోషల్ మీడియా ద్వారా సాయంత్రం 4 గంటలకి వెంపటి వెంకటేశ్వర్లు మా జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడి మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా 1 గంట కింద నేను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మిత్రులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది బెజగం ఫరన్న, కర్ణాటి కృష్ణన్న, వెంపటి రవితేజ మీడియా ద్వారానే వెంపటి వెంకటేశ్వర్లు గారికి గత 2 రోజులుగా నేను ఆర్యవైశ్య జిల్లా యువజన అధ్యక్షుడిగా మీ అందరికీ తెలిసిన వాడిని మీలా ఉంచి, నాకు మా ఆర్యవైశ్య సంఘంలో 2-3 సంఘాలు ఉన్నాయి. కానీ నాకు ఒకటే సభ్యత్వం ఉంది, ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం ఉంది. ఎంతమంది నన్ను సభ్యత్వాలు తీసుకోమని చెప్పినా కానీ ఈ మహాసభకే నేను పనిచేస్తానని చెప్పిన తప్ప ఏ రోజు కూడా ఏ సభ్యత్వం కూడా ఏ సంఘం వాళ్ళు వచ్చినా మా దాంట్లో కూడా తీసుకోలేదు. అంత నిబద్ధతగా అంత నిష్టగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య సూర్యాపేట యువజన అధ్యక్షుడి నుంచి, జిల్లా పొలిటికల్ చైర్మన్ నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ చైర్మన్ నుంచి, ఇప్పుడు జిల్లా యువజన అధ్యక్షుడిగా బాధ్యతలు ఉన్నాయి. గతంలో కూడా సూర్యాపేట టౌన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఉంటే నాకు మాషెట్టి ఆనందరావు, నువ్వు ఆ సంఘంలో ఉండి ఒక కమిటీ వేసుకోకుండా ఇవాళ ఉన్న ఫలంగా రిజైన్ చేయలేకుండా నువ్వు
ఒక జిల్లా కోశాధికారి అంటే ఒక ధైర్యం, ఒక ఆర్యవైశ్యునికి బీద మధ్య ఆర్యవైశ్యులకు ఒక ధైర్యం. అరే ఏదైనా అవకాశం ఉంటే మంచున్నా చెడున్నా కలుపుకోపోవాలి, చేసుకోపోవాలి, వీళ్ళు చేస్తారు అనేది ఒక ధైర్యం అనేది ఉంటుంది. కానీ మీరు ఏ రోజు కూడా సంఘానికి వచ్చి ఒక మీటింగ్లు అటెండ్ కాలేదు. ఈరోజు కోశాధికారి పాత్ర మీరు పోషిస్తున్నారంటే వెంపటి వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట ఆర్యవైశ్యులను అగౌరవపరిచినట్టే. ఇక్కడ పురప్రముఖులు ఉన్నారు, ఒక్కరిని కూడా పిలవలేదు, పిలవకుండా మీకు ఇచ్చారు. సరే అది మీ వ్యక్తిగతంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఇది సబబు కాదు. ఇది సంఘం కాబట్టి గౌరవించుకోవాలి. మీరు ఖచ్చితంగా నేను అడిగిన విషయాల మీద మీరు ప్రెస్ మీట్ పెడతారా, వివరణ ఇస్తారా, లేకపోతే మాత్రం నేను మరొకసారి కార్యాచరణ ప్రకటించి ఈసారి మీకు రోడ్డు మీద సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి వెంపటి వెంకటేశ్వర్లు గారు మీ నియామక పత్రాన్ని వెనుకకు తీసుకొని మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరినీ, సభ్యత్వ ఉన్న సభ్యులందరినీ కూడా సూర్యాపేట మీటింగ్ పెట్టి అందరినీ ఒప్పించి మెప్పించి నియామక పత్రం ఇవ్వాలని చెప్పి పత్రికా విలేకరుల ముందు కోరుకోవడం జరుగుతుంది. శ్రీ అందేబండ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో శనివారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీ అందేబండ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని మెల్లవాయి గ్రామంలో శనివారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శనివారం, 17వ తేదీ సోమవారం వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా సోమవారం ఉదయం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు. కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, రథోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో గట్ల రాజశేఖర్ రెడ్డి, రాధా దంపతులు, గుండబోయిన నారాయణ, మైబమ్మ దంపతులు, వేముల చంటి, మమత, జాకులగిరి, బత్తుల బాబు, శ్రీను, హరికృష్ణ, అమరేందర్, శివ, గిరి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామినే నమో నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, ప్రసన్నో భవ, స్థిరాసనం కురు ధ్యానం. ఓం వజ్రణకాయ విద్మహే तीक्ष्णदंष्ट्राय धीमहि तन्नो नारसिंह प्रचोदयात्. श्रीलक्ष्मी नरसिंहस्वामिने नमः. ध्यायामि, समर्पयामि, आवाहयामि, समर्पयामि. सुवर्ण नवरत्न खचित सिंहासनं समर्पयामि. समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. शुद्धोदकेन स्नानं. ओम आपो इष्टामयोपवहत्तानवोर्जेत दातनः. तस्य भाजेते हनः औषधीरिव मातरः. आपोजने दाचनः. लक्ष्मी नरसिंहस्वामिने नमः. शुद्धोदकस्नानं समर्पयामि. नमः मधुसूदनाय नमः. विक्रमाय नमः. वामनाय नमः. श्रीधराय नमः. ऋषिकेशाय नमः. पद्मनाभाय लक्ष्मी नरसिंहस्वामिने नमो नमः. नानाविध परिमल पुष्पांजलिं समर्पयामि. वनस्पत्युद्भवे दिव्यनानागन्धे सुमिदाग्रेय सर्वदेवानां धूपोऽयं प्रगृह्यता. लसिद्धिरस्तु. नमोऽस्ते नमः पृथिव्यै सप्रतसभारणाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. पादप्रक्षालनं करिष्ये. ॐ नमो स्वनन्दाय सहस्रमूर्तये. सहस्रपादाक्षरोरुवाहवे. सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. वदोः पादप्रक्षालनमुहूर्त शुभमुहूर्त अस्तु. मुहूर्तकाले सूर्याधीनां ग्रहाणां ये ग्रहाः
సత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఇమాని పుష్పాని సుపుష్పాని సకలారాధనై శోభితమస్తు పురుషాయ నమః. శ్రీమన్మహాశివక దేవతాయే నమో నమః. అలంకారార్థాః ఇమే అక్షతాః సంప్రాక్షతాః ఇమాని పుష్పాని సుపుష్పగంధాః ఇమే అక్షతాః ఇమాని పుష్పాని సుపుష్పాని సకలారాధనై శోభితమస్తు స్వస్తితమస్తు సంతు నమః. గట్టి మేళం చేయాలి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్తహనం పురస్కార ఆయస్సవక్రప్రదవంతగం ప్రత్యక్షాపవేదో ఫలమస్తు జయః. యజ్ఞోపవేతపారమహోత్తమహోత్తస్తు. సూర్యాధీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం యన్మధునా వధవ్యం వరభవన్నాద్యం వీర్యో తేనాహం వరమనాన్నాధ్యేన వీర్యేణ మధవ్యోసాని ప్రథమం ప్రాస్యం యన్మధునా మధ. హెడ్లైన్స్ మరోసారి. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నల్గొండ జిల్లాలలో ఘనంగా ముగిసిన కబడ్డీ పోటీలు. నల్గొండ పట్టణ 10వ వార్డు నీలగిరి కాలనీలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నైనా జస్వాల్. కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన గోపురానికి పూర్తయిన బంగారు తాపడం పనులు. ఈ నెల 14న విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్న చిత్రం తల. శిలాజ ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించాలన్న నల్గొండ జిల్లా ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ బి దిలీప్ నాయక్. ఉస్మానియా యూనివర్సిటీలో పుప్పడి నేత పారాగా మంజరి అవార్డు అందుకున్న చిలుకూరి శివాని నేత. ఐఎంఏ ఆధ్వర్యంలో గుండె పరీక్షల శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్లు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి పదవి చల్లా లక్ష్మీకాంత్కి ఇవ్వడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ. మేళ్లవాయి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.